అడ్డగీతలు కలుపుకోండి. కలిపేసి కరెక్ట్ గా ఇందాక ఎలా అయితే నమస్తే పెట్టారో మీరు అలాగే నమస్తే పెట్టి పైకి చెయ్యి చెక్ చేసుకోండి. పెద్దగా పెరిగిందా చెయ్యి? మైండ్ బ్లోయింగ్. ఈజ్ ఇట్ మైండ్ బ్లోయింగ్? ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. డల్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అలా ఎలా చేయి పెరిగింది? మైండ్ బ్లోయింగ్. టైప్ ఎంపీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. ఎస్ ఎస్ ఎస్. సూపర్. ఓఎంజీ మైండ్ బ్లోయింగ్ కదా. సో ఇది ఎందుకు అంటే నిజంగా ఇది సైన్స్ ఎక్స్పెరిమెంట్, నేను జోక్ చేయట్లేదు. అవర్ బాడీ లిజన్స్ టు వాట్ వి సే. మనం ఏదైతే అనుకుంటున్నామో మన బాడీ వింటూ ఉంటుంది, మన మైండ్ వింటూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం అనుకుంటున్నారు రోజంతా? అఫ్ కోర్స్ మన మైండ్ కి అర్థమయ్యేది ఏంటో తెలుసు, భాష అర్థం కాదు. నేను ఏ రష్యన్ లాంగ్వేజ్ లో తెలియని భాషలో మాట్లాడాను అనుకోండి, ఏం మాట్లాడుతుందని చెప్పేసి మీరు పారిపోతారు. అవునా కదా? ఇప్పుడు నేను తమిళ వాళ్ళకి తమిళ్లో తీసుకుంటాను సెషన్, తెలుగు వాళ్ళకి తెలుగులో తీసుకుంటా. ఎవరికి ఏది అర్థమవుతుందో అలా మాట్లాడతాం. అవునా కదా? సో అవర్ మైండ్ కెన్ ప్రాసెస్ లోకల్ లాంగ్వేజ్, ఈవెన్ అవర్ బాడీ. ఇప్పుడు నేను చెప్పినందుకు నిజంగా మీ చెయ్యి పెరిగింది, జోక్ కాదు. ఓకే, కాకపోతే మళ్ళీ కాసేపటికి అది ఎప్పట్లాగా దాని సైజ్ కి అది వెళ్ళిపోతుంది. ఓకే, యువర్ బాడీ విల్ రియాక్ట్ 100%. ఇట్ రియాక్ట్స్. ఇప్పుడు మనస్ఫూర్తిగా మీరు మనసులో రోజంతా ఏమనుకుంటున్నారు? మనం కోరుకుంటున్నాం మన అకౌంట్ లో 20 లక్షలు కావాలి, 50 లక్షలు కావాలని కోరుకుంటున్నారు. కోరుకోవడం వేరే, మీరు డే అంతా దేని గురించి ఆలోచించడం వేరే. మీరు దాని గురించి ఆలోచించారు. ఏంట్రా దేవుడా, నాకే అప్పులున్నాయి, నాకే కష్టాలున్నాయి, నన్నే అందరు మోసం చేస్తారు, నా జీవితంలో ఎవ్వరు సరిగ్గా లేరు, ఇలా ఆలోచిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి. అర్థమవుతుందా? సో ఇఫ్ యూ చేంజ్ యువర్ థాట్స్, యూ విల్ చేంజ్ యువర్ లైఫ్. యువర్ ఎనర్జీ ఫ్లోస్ వేర్ ఎవర్ యువర్ ఫోకస్ ఈస్. మీరు ఎక్కడ ధ్యాస పెడతారో అక్కడనే మీ శక్తి ఉంటుంది. మీ ధ్యాస ఎటు వెళ్తుందో ఆలోచించండి రోజంతా. కోరుకోవడం వేరు. మనం వందలు కోరుకుంటాం కానీ కోరుకున్నవన్నీ జరుగుతున్నాయా? జరగట్లేదు. ఎందుకు? మీ శక్తి దాని వైపు వెళ్ళట్లేదు కాబట్టి. బట్ యూనివర్స్ కి అర్థమయ్యేది ఓకే మూడు భాషలు. దానికి అర్థమయ్యేది ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. మన గోల దానికి అర్థం కాదు. మీరు 100 సార్లు రాస్తున్నారా, 1000 సార్లు రాస్తున్నారా, దానికి సంబంధం లేదు. దానికి మీ ఎనర్జీ ఏంటి, మీ ఫ్రీక్వెన్సీ ఏంటి, మీరు వైబ్రేట్ ఏ రకంగా మీరు వైబ్రేట్ అవుతున్నారు. సో దిస్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ, లా ఆఫ్ వైబ్రేషన్. ఈ 3 లాస్ మన కబాలియన్ బుక్, అల్కెమిస్ట్ బుక్స్ లో మెన్షన్ చేసి ఉన్నాయి. మన యూనివర్స్ లో 12 సూత్రాలు ఉన్నాయి. ఆ 12 సూత్రాల్లో యూనివర్సల్ లాస్ లో లా ఆఫ్ అట్రాక్షన్ తో పాటు లా ఆఫ్ అజంప్షన్, లా ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ, లా ఆఫ్ వైబ్రేషన్, ఇవన్నీ ఒక లాస్ అన్నమాట. లా అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రూవెన్ సైన్స్. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసిన సైన్స్. ఒకటి ఏంటంటే మనం దీన్ని కరెక్ట్ గా ఒక మెథడ్ గా ఫాలో చేస్తే 100% మనకి రిజల్ట్స్ కనబడతాయి. ఎప్పుడైనా ఒక సైంటిఫిక్ మెథడ్ ఫాలో అయ్యారనుకోండి, ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఫాలో అవుతే అది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. అవునా కదా? ఒకరు ప్రూవ్ చేసిన దాన్ని మీరు ట్రై చేస్తే 100% వర్కౌట్ అవుతుంది. ఆల్వేస్ సిస్టమ్స్ వర్క్. ఓకే, సెల్ఫ్ గా మీరు సృష్టించుకోవాలంటే కష్టం. ఒక సిస్టమ్ లో ఫాలో అయితే 100% రిజల్ట్స్ కనబడతాయి. ఓకే, సో ఇప్పుడు మన రిజల్ట్స్ కనబడడానికి మన ఆలోచనలు. అవునా కదా? ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? మన బ్రెయిన్ నుంచి పుట్టుకొస్తుంది. మన బ్రెయిన్ 3 భాగాలుగా విభజించవచ్చు, 3 పార్ట్స్ గా. అందులో ముఖ్యంగా కాన్షియస్ బ్రెయిన్, అన్కాన్షియస్ బ్రెయిన్. ఇప్పుడు నీటి పైన కొంత భాగం అయితే నీటి కింద ఏనుగంత ఉంది. నీటి పైన కనపడేది కాన్షియస్ బ్రెయిన్, అంటే స్పృహతో చేసేది, తెలిసి చేసేది. మీరు ఈ రోజు ఈ డెసిషన్ తీసుకుంటున్నారు, ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు, ఇదంతా మీరు కాన్షియస్ బ్రెయిన్ తో చేస్తున్నారు, తెలిసి చేయడం. కానీ మనకి తెలియంది ఏనుగంతా నీటి కింద ఉంది, అది సబ్ కాన్షియస్ బ్రెయిన్. అంటే మన నమ్మకాలు, మన గట్ ఫీలింగ్స్, ఇది చేయొద్దా, ఇది చేయొద్దా, మనకు 6th సెన్స్ అంటారు కదా. తర్వాత మన చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం, మనం అలవాట్లు, మన అమ్మా నాన్నల నుంచి నేర్చుకున్న విలువలు, ఇవన్నీ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతాయి. మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎమోషనల్ బ్రెయిన్. మీరు ఏడుపు, దుఃఖం, సంతోషం, హ్యాపీ, ఇవన్నీ కంట్రోల్ చేసేది మన కోపం,
ఇవన్నీ కంట్రోల్ చేసేది సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఎంతమందికి సుర్రున కోపం వస్తుంది, కొంతమందికి కోపం కంట్రోల్ లేదంటారు. ఎందుకు కంట్రోల్ లేదు? మీ కంట్రోల్ ఎందుకు ఉండదు? ఎందుకంటే అది సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ చేసేసుకున్నారు. ఓకే, కొంతమంది చూడండి అంటే ఏడుస్తారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏదో బాధతోనే ఉంటారు వాళ్ళు. ఓకే, అరే వాళ్ళ బాధ అనేది ఒక ప్యాటర్న్ గా, ఎమోషనల్ ప్యాటర్న్ సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సబ్ కాన్షియస్ ఎప్పటి నుంచి తయారవుతుందో మీకు తెలుసా? మనం అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి, మనం థర్డ్ ట్రైమిస్టర్ నుంచి పుట్టిన తర్వాత ఏడో వయసు వరకు, ఏడో ఏట వరకు, 7th ఇయర్ వరకు అది మంచిగా దాంట్లో ప్యాటర్న్స్ తయారవుతాయి. సో 7 ఏళ్ల లోపు మీరు ఆలోచించండి, మీరు ఎలాంటి పరిసరాల్లో పెరిగారు, ఎలాంటి వాతావరణంలో పెరిగారు, మీ అమ్మా నాన్నల నుంచి మీరు ఏమేమి నేర్చుకుంటూ పెరిగారు, ఆ టైంలో మీ స్కూల్ టీచర్స్, మీ ఫ్రెండ్స్, వీళ్ళ ప్రభావం మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ పైన పడుతుంది. 7 ఏళ్ల తర్వాత సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఎక్కువగా మార్పులు రావు, ఎందుకంటే మనం మార్పు చేసుకోవడానికి ప్రయత్నించం. ఎప్పుడైతే మీరు ఆ ప్రయత్నం చేస్తారో 100% మనం సబ్ కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ మార్చుకోవచ్చు. అది ఎలా సాధ్యపడుతుందంటే మన తెలిసి స్పృహతో చేసేది కాన్షియస్ బ్రెయిన్ ద్వారా. మీ క్రిటికల్ థింకింగ్, మీ లాజికల్ థింకింగ్, ఇది చేయొద్దా అని ఆలోచించేది కాన్షియస్ బ్రెయిన్. డాక్టర్ బ్రూస్ లిప్టన్ ఏమంటున్నారంటే మనం కాన్షియస్ బ్రెయిన్ తో కేవలం 5-10% పనిచేస్తున్నామంట రోజుకి. మనం మాక్సిమం పనిచేసేది సబ్ కాన్షియస్ బ్రెయిన్, ఆటోమేటిక్ గానే పనిచేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బండి నడుపుతున్నారు, రోజు నడిపే వాళ్ళు చెప్తున్నా, కొత్తగా కాదు, బండి నడపడం బాగా వచ్చు. బండి నడుపుతుంటారు, మీ మైండ్ ఏదో ఆలోచిస్తుంటది, అవునా కదా? మీరు స్నానం చేస్తుంటారు, మీ మైండ్ ఏదో ఆలోచిస్తుంటది. మీరు వంట చేస్తుంటారు, వంట చేసే వాళ్ళకి, రోజు చేసే వాళ్ళకి ఏదో ఆలోచిస్తుంటారు. ఎందుకంటే రోజు చేసే పనులు మీ సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ అయిపోయాయి. దాని గురించి మీరు ప్రత్యేకంగా ఆలోచించి చేయాల్సిన అవసరం లేదు, అవునా కదా? ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు కష్టపడి చేస్తారు, కాన్షియస్ గా చేస్తారు. ఓకే, ఇమాజిన్ చేసుకోండి, మీరు మొదటిసారి కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు ఎక్కడ యాక్సిలరేటరో తెలియదు, ఎక్కడ బ్రేకో తెలియదు, చెమటలు పట్టేస్తాయి, అన్ని చూసి నడుపుతాం. కానీ ఒక నెల రోజులు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా క్లచ్, గేర్ అన్ని కొడతారు, పక్కన ఎవరైనా కూర్చుంటే మాట్లాడతారు, అదే కార్ లో మీరు మ్యూజిక్ వింటారు, ఇంకా ఎదురు ఎవరైనా వస్తే వాడిని కూడా తిట్టిపోస్తారు. ఇన్ని పనులు మనం ఎలా చేస్తున్నామంటే డ్రైవింగ్ అనేది సబ్ కాన్షియస్ హ్యాబిట్ గా మారింది కాబట్టి. ఏదైతే సబ్ కాన్షియస్ లో హ్యాబిట్ గా, ప్యాటర్న్ గా మారుతుందో అదే మీ జీవితంలో నిజమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మన జీవితంలో నిజానికి కారణం ఏంటి? ఇప్పుడు మన లైఫ్ లో కొన్ని కష్టాలు మళ్ళీ వస్తున్నాయి, గమనించండి. ఉన్నాయా అలా ఏమైనా కష్టాలు? డబ్బు ప్రశ్నలు కావచ్చు, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో వచ్చిన అవకాశం చేజారిపోవడం, ఊరికే ఒక్కసారి కాదు, ఊరికే అవ్వడం. ఓకే, ఈ ఈసారి డబ్బుల్ని సేవ్ చేద్దాం అనుకుంటారు, చేతిలో వచ్చే లోపల ఏదో అనవసరమైన డబ్బు ఖర్చు అయిపోవడం, రిలేషన్షిప్ ప్రాబ్లం, ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ బాగోకపోవడం, ఏదో ఒక ప్యాటర్న్ మన లైఫ్ లో రిపీటెడ్ గా అవుతుంది అంటే దానికి కారణం మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్. ఇవి మార్చుకుంటే మన లైఫ్ 100% మారుతుంది. మీరు ఏ వయసు వాళ్ళైనా ఇది మార్చుకోగలిగే శక్తి మనకి దేవుడిచ్చారు. కానీ దీనికి ఒక ట్రైనింగ్ అవసరం. ప్యాటర్న్స్ అనేది మన బ్రెయిన్ లో వైరింగ్ అనేది 1 గంటలో 2 గంటల్లో కాదు. ఒక 30 రోజులు, ఒక 60 రోజులు మీరు సాధనగా డైలీ ఎఫర్ట్స్ పెడితే, ఎలా అయితే మీరు నేర్చుకోవడానికి కష్టపడ్డారో అలా మీరు ఒక 60 రోజులు మీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తే 100% మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను అనాటమిస్ట్ గా మీ బ్రెయిన్ లో ఎక్కడ సబ్ కాన్షియస్ ఉందో చూపిస్తాను చూడండి. ఈ సెంటర్ పార్ట్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటారు. దీన్ని లింబిక్ సిస్టమ్, డాన్సెఫ్లాన్, బేసల్ గ్యాంగ్లియా అండ్ పార్ట్ ఆఫ్ సెరిబెల్లం ఇవన్నీ ఉంటాయి. నేను సైన్స్ మీకు చెప్పదలుచుకోలేదు, బట్ సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఎమోషనల్ బ్రెయిన్ అంటారు. అంటే మీ ఎమోషన్స్, దుఃఖం, సంతోషం ఇవన్నీ కంట్రోల్ చేసేది సబ్ కాన్షియస్ బ్రెయిన్. దీన్నే విసరల్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఎమోషనల్ బ్రెయిన్ చాలా పవర్ఫుల్. గమనించి చూడండి, మీరు ఎప్పుడైనా బాధల్లో ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా గానీ మీ వేరే బ్రెయిన్లు పనిచేయవు. మీరు డెసిషన్ తీసుకోరు, అవునా కదా? మీరు బాగా ఏడుస్తున్నారు, మీరు డెసిషన్ తీసుకోగలుగుతారా ఆ టైంలో? కరెక్ట్ గా మనం ఆలోచించలేము. అతిగా సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆలోచించలేము. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ ఎమోషనల్ బ్రెయిన్. కింద ఉన్న బ్రెయిన్ చూడండి, అది ఆటోనామిక్ బ్రెయిన్, మన బ్రెయిన్ స్టెమ్. మీ ఊపిరితిత్తులు, మీ హార్ట్ రేట్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయ్యేది. దట్ ఈస్ కాల్డ్ రెప్టీలియన్ బ్రెయిన్. ఆ ఎమోషనల్ బ్రెయిన్ వచ్చి జంతువులకు కూడా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ మమేలియన్ బ్రెయిన్. దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటో తెలుసా?
ఆ పైన యెల్లో కలర్‌ది ఇంటెలిజెంట్ బ్రెయిన్. దీన్నే కాన్షియస్ బ్రెయిన్. మనం 5, 10 ఇది మీరు ఎక్కువగా వాడడం మొదలుపెట్టాలి. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఎక్కువగా స్పృహతో ఉండాలి. చేసే పనులు మనసు పెట్టి చేయండి. ఫోకస్డ్‌గా చేయండి. లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. అతిగా ఫ్యూచర్ గురించి ఆలోచించకండి. లేదా జరిగిన దాని గురించి ఆలోచించకండి. చేస్తున్న పని మీద మనసు పెట్టి చేస్తే ఆటోమేటిక్‌గా మీ కాన్షియస్‌నెస్ ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే క్వాంటమ్ ఫిజిసిస్ట్ సైంటిస్ట్‌లు ఏమంటారు? దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. డాక్టర్స్ అయితే ప్లేసిబో అంటారు. ఓకే. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళైతే మేనిఫెస్టేషన్ అంటాము. అదే రిలీజియస్ వాళ్ళైతే ప్రేయర్స్ అంటారు. స్పిరిచ్యువల్ వాళ్ళైతే కాన్షియస్‌నెస్ అంటారు. కాన్షియస్‌నెస్ అంటే ఏంటండి? స్పృహతో ఉండడం, తెలిసి ఉండడం. ఓకే. చేస్తున్న పని మీద మనసు పెట్టి చేయడం. మీరు ఏది కోరుకుంటున్నారో మనసు అక్కడ పెట్టాలి. ఓకే. ఎంతసేపు ఈఎంఐలు అని ఆలోచిస్తే మీరు ఈఎంఐలే మేనిఫెస్ట్ చేస్తారు. లేదు నేను ఎలా నా సంపాదనను పెంచుకోవాలి? రెండో సంపాదనను ఎలా చూసుకోవాలి? మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి? కూర్చున్న చోట డబ్బును సంపాదించే టెక్నిక్ ఏంటి? మీ పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? మన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఏంటి? ఇలా మీరు ఎప్పుడైతే ఇన్‌కమ్ వైపు మీ ఫోకస్ పెడతారో ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌కమ్ పెరుగుతుంది. మీకున్న ఈఎంఐలు సాల్వ్ అయితాయి. మనం ఎంతసేపు లేని దాని గురించి ఆలోచిస్తాం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ కి సఫరింగ్ డ్రామా అంటే చాలా ఇష్టం. నేను రేపటి సెషన్ లో దాని గురించి ఇంకా క్లియర్ గా చెప్తాను. ఈ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అనాటమీలో ప్రీ మోటార్ కార్టెక్స్, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇది మనకి దేవుడు పెద్ద వరం. అందుకే మనిషి సృష్టికర్త. వి ఆర్ ద క్రియేటర్స్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్ని సృష్టించాడు మనిషి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఎన్ని మనం సృష్టించుకున్నాం. అంటే దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం. జంతువులు సృష్టించగలుగుతాయా? లేదు. మనం సృష్టించగలుగుతాం. వి ఆర్ ద క్రియేటర్స్. మన జీవితాన్ని కూడా మనం కోరుకున్నట్టుగా సృష్టించుకోవచ్చు విత్ అవర్ మైండ్. ఏ ఈ రోజు ఏ కొత్త విషయమైనా సరే మొదట పుట్టింది ఆలోచనల ద్వారానే. ఓకే. నేను ఒకటి కొత్తగా ఇప్పుడు మళ్ళీ సృష్టించమంటున్నాను. కొత్తేం గాదు. మీరు చిన్నప్పుడు ఎంతమంది మొండి వాళ్ళున్నారు చెప్పండి మీరు? నేను చాలా మొండి. చిన్నప్పుడైతే మా అమ్మ, నాన్న వాళ్ళైతే ఎందుకురా వీడు మొండి చేస్తాడనేసి. మొండి చేయకని తిట్టి తిట్టి మనల్ని పెట్టారు. అవునా కాదా? పెద్దగా పెరుగుతున్న కొద్దీ ఆ మొండితనాన్ని మనం మానేసుకుంటాం. అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఓకే. ఇప్పుడు డబ్బులకి, కష్టాలకి అడ్జస్ట్ అవుతాము. రిలేషన్స్ లో అడ్జస్ట్ అవుతూ ఉంటాం. ఆ మొండితనాన్ని మనం మర్చిపోతాం. ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు మీ గోల్స్ వైపు మొండిగా ఉండాలి. ఉంటారా? హౌ మెనీ ఆర్ రెడీ టు బికమ్ స్టబర్న్? టైప్ యెస్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ ఆర్ బికమ్ స్టబర్న్. మొండి అని టైప్ చేయండి చూద్దాం తెలుగులోనే. ఓకే. ఎంతమంది మొండి వాళ్ళు ఉన్నారు నాతో పాటు చూస్తాను. ఓకే. సూపర్, సూపర్, సూపర్. సో ఈ కావాలి అంటే 3 విషయాలు మానేయాలి. నోట్ చేసుకోండి బుక్‌లో. మీ జీవితం మారుతుంది. ఈ 3 విషయాలు మానేస్తే 100% మీ లైఫ్ చేంజ్ అయితది. ఆ 3 విషయాలు ఏంటో సిబిసి అని పెట్టుకోండి. సి క్యాట్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అగైన్. సి అంటే ఓకే. సి అంటే కంప్లెయినింగ్. కంప్లెయినింగ్. నాకిది లేదు, వాళ్ళు సరిగ్గా లేరు. ఓకే. కంప్లెయింట్ చేయడం. నా పరిస్థితులు బాగోలేవు. నాకు చేత కాదు. ఇదంతా కంప్లెయినింగ్. ఓకే. ఇది అంటే బ్లేమింగ్. వాడు దేవుడు మోసం చేశాడు. నా 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 వైఫ్ నాకు సపోర్ట్ చేయట్లే. మా ఆయన నాకు సపోర్ట్ చేయట్లే అని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం. మూడోది క్రిపింగ్. స్టాప్ క్రిపింగ్. క్రిపింగ్ అంటే ఏడవడం. ఎప్పుడు లేని దానికి, పోని దానికి, కాని దానికి చిన్న చిన్న విషయాలకు కూడా నాకే కష్టాలొచ్చాయి అని ఎంతసేపు ఏడవడం. ఈ 3 చేసినంత వరకు మన జీవితం బాగుపడదు. గుర్తుపెట్టుకోండి. ఈ మూడిటిని మీరు మానేస్తారనుకోండి ఆటోమేటిక్ గా మీ జీవితం మీ కంట్రోల్‌లో ఉంటుంది. 100% మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. మీరు స్టబ్బర్న్ అవుతారా? స్టబ్బర్న్ అంటే ఈ మూడిటిని మానేయండి. ఓకే. మీ గోల్ మీదనే ధ్యాస పెట్టండి. మీరు కంప్లెయింట్ చేయొద్దు. ఈ పరిస్థితుల గురించి మాట్లాడకూడదు. స్టాప్ కంప్లెయినింగ్, స్టాప్ బ్లేమింగ్, స్టాప్ క్రిపింగ్. ఈ మూడిటిని స్టాప్ చేయండి. లైఫ్ విల్ చేంజ్. నేను కొంతమంది స్టబ్బర్న్స్‌ని చూపించమంటారా? ఎవరైతే స్టబ్బర్న్‌గా మొండిగా ఉండి జీవితంలో సాధించారో కొంతమంది ఎగ్జాంపుల్‌గా చూపించానా? చూస్తారా? అందరూ నేను చూపించే వాళ్ళందరూ మిడిల్ క్లాస్‌లో పుట్టిన వాళ్ళే.
గొప్ప అంబానీ టాటాలకు పుట్టిన వాళ్ళు కాదు. ఓకే, సో ఎస్, ఫస్ట్ వ్యక్తి చూపిస్తాను చూడండి. ఐ రియల్లీ అడ్మైర్ హర్, మేరీ కామ్. ఓకే, నలుగురు పిల్లల తల్లి. మనం ఒక్కరిని అనేసరికి అయ్యో అమ్మో అనుకుంటాం. ఇమాజిన్ చేసుకోండి, నలుగురిని కన్న తర్వాత కూడా ఆమె బాక్సింగ్ ఛాంపియన్. ఏంటంటే ఎంత పట్టుదల ఉండాలి ఆ మనిషికి. ఓకే, ఆమె ఎప్పుడు కంప్లైంట్ చేయలేదే నా పరిస్థితులు బాగాలేవనేసి. ఓకే, రాజ్ శర్మాని ఇండియాలో #1 పోడ్కాస్టర్. ఇండోర్ లో ఒక చిన్న కుటుంబం, మధ్య తరగతిలో పుట్టిన అబ్బాయి ఈ రోజు ఇండియాలో ఒక #1 పోడ్కాస్టర్. మీరు ఈ హిందీలో గనక పోడ్కాస్ట్లు చూసే అలవాట్లుంటే రాజ్ శర్మాని గురించి తెలుస్తుంది. డాక్టర్ ఏ వేలుమణి స్వామి కోయంబత్తూర్ లో ఒక చిన్న పాలు అమ్ముకునే ఇంట్లో పుట్టాడు. అసలు చెప్పులు లేకుండా, చదువుకోవడానికి డబ్బులు లేకుండా కష్టపడి పిహెచ్డి చదువుకున్నాడు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో జాబ్ చేస్తూ ఒక రిస్క్ తీసుకొని థైరోకేర్ సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు 6,000 కోట్లకి అధిపతి అయ్యాడు. హీఈస్ ద ఓనర్ ఆఫ్ థైరోకేర్ సెంటర్ అండ్ డాక్టర్ వేలుమణి స్వామి. ఓకే, అబ్దుల్ కలాం గురించి గొప్పగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. న్యూస్ పేపర్ గా బాయ్ లాగా ఉన్న మన అబ్దుల్ కలాం మన ఇండియాని రాష్ట్రపతి అయి ప్రెసిడెంట్ అయ్యారు. హీస్ ఆల్సో ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలక్ పాండే, ఓకే, ఫిజిక్స్ వాళ్ళ ఫౌండర్. ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చీకటి రూమ్ లో ఒక తెల్లటి బోర్డు పెట్టుకొని చెప్తే అందరు నవ్వారు. నీకు ఇంగ్లీష్ రావట్లేదు, హిందీ సరిగ్గా ఏం మాట్లాడుతున్నావు, నీకు ఫిజిక్స్ చెప్పడం రాదు అని. కానీ ఆయన ఆపలేదు. ఎవరో వెక్కిరిస్తున్నారు అని చెప్పి భయపడలేదు. యూట్యూబ్ లో వీడియోస్ వేస్తూనే వెళ్ళాడు. ఈ రోజు ఫిజిక్స్ వాళ్ళ ఇస్ ద #1 ఫర్ +1 +2 క్యాండిడేట్స్. +1 +2 వాళ్ళకి ఐఐటి ఎంట్రన్స్ కి చదువుకోవాలంటే దట్ ఈస్ ద బెస్ట్ యాప్. మైకల్ ఫెల్ప్స్, ఓకే, మనిషి అన్నవాడు 28 ఒలింపిక్ మెడల్స్ సాధించడం ఏకైక మనిషి ఆయన ఒక్కడే తెలుసా. ఆయనకి ADHD సిండ్రోమ్ ఉంది చిన్నప్పటి నుంచి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ డిజార్డర్ తో ఉన్న వ్యక్తే అన్ని మెడల్స్ సంపాదించినప్పుడు మనం సంపాదించలేమా ఆలోచించండి. మనం మొండిగా ఉంటే మనం చేయలేమా. ఓకే, జ్యోతి రెడ్డి గారు ఒక కూలీగా పనిచేసి ఒక చిన్న ఫార్మర్, ఒక రైతు కుటుంబంలో పుట్టి కూలీగా ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక USA లో ఒక పెద్ద కంపెనీకి సిఇఓగా అయ్యారు. రాధికా గుప్తా పుట్టుకతోనే మెడలు వంకరగా పుట్టి చూడ్డానికి బాలేదనుకునే వ్యక్తి, అందరూ వెక్కిరించిన ఆవిడ ఈ రోజు మన ఇండియాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓ. ఈవిడ షార్క్ ట్యాంక్ లో కూడా ఉంది, రాధికా గుప్తా. ఫాల్గుని నాయర్, ఏజ్ తో సంబంధం లేదు, ఏ ఏజ్ లోనైనా మనం ఎదగొచ్చు అని చెప్పడానికి 55 ఇయర్స్ తర్వాత నైకా స్టార్ట్ చేసి ఈ రోజు ఆవిడ నైకా ఇస్ ద #1 బ్రాండ్ ఫర్ కాస్మెటిక్స్ అండ్ ఇన్ యాప్. ఓకే, అండ్ నారాయణమూర్తి సుధామూర్తి గురించి చెప్పనాల్సిన అవసరం లేదు. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు ఇన్ఫోసిస్ ఎంత పెద్ద ఫిలాంథ్రపిక్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు అనేసి. అండ్ ఎంతమంది మన దగ్గర వీళ్ళు గుర్తుపడతారు చెప్పు చూస్తారు, ట్రేడింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు. ఓకే, ట్రేడింగ్ చేసే వాళ్ళు వీళ్ళని చాలా ఆరాధిస్తారు. ఎవరైనా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారా డిమాట్ అకౌంట్ పెట్టుకొని? సో కామత్ బ్రదర్స్, ఓకే, జీరోదా అకౌంట్. ట్రేడింగ్ చేసే ప్రతి వ్యక్తికి జీరోదా అకౌంట్ కంపల్సరీగా ఉంటుంది. జీరోదా స్టార్ట్ చేసినప్పుడు అది సక్సెస్ అవ్వదు అని అన్నారు. మీరు నమ్ముతారన్న మరి కామత్ బ్రదర్స్ మొన్న నేను మస్క్ తోటి కూర్చొని ఇంటర్వ్యూ చేశాడు. ఓకే, దే ఆర్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ ఎ హంబుల్ ఫ్యామిలీ. సో వీళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఇది నోట్ చేసుకోండి, అందరు మీ బుక్ లో రాసుకోండి. స్టాప్ సాల్వింగ్, స్టార్ట్ ఎవాల్వింగ్. మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, కష్టాలు ఆగవు. కష్టాలు లేకపోతే జీవితం లేదు. ఆలోచించండి, మేనిఫెస్టేషన్ చేస్తే కష్టాలు రావు, వస్తాయి. మాత్రం కాదు మేనిఫెస్టేషన్ అంటే. కష్టాలు వస్తాయి, కానీ కష్టాలు ఎదుర్కోవాలంటే